హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతావ్లాగ్స్. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్ చూపిస్తాను. అదేంటంటే ఫ్లఫీ ఆమ్లెట్ అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. నేను 3 eggs తీసుకున్నాను. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ స్టానర్లో ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్నాం కదా, మనం ఈ ఎల్లోది సపరేట్ చేసుకోవాలి. మరొక బౌల్లో ఈ ఎల్లో వేసుకుందాము. ఈ వైట్ది ఇందులోనే వేసుకోవాలి. సేమ్ అలాగే అన్ని ఎగ్స్ని అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము తెల్లగా నొరగొచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా నొరగొస్తుంది కదా, బాగా నొరగ రావాలి. ఓకే అండి, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది కూడా గిల్ల కొట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓకే అండి, ప్యాన్ హీట్ అయింది కదా, ఫస్ట్ మనం ఎల్లో సొన వేసుకుందాము. దీని మీద మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే కారం కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వైట్ది వేసుకుందాము. దీని మీదే వేసుకోవాలి. ఇలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ అండి, దీని మీద కూడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాం కదా, చూడండి అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. పైనుంచి మూత పెట్టేసుకుందాము. చూద్దామండి ఒకసారి మన ఫ్లఫీ ఆమ్లెట్. చూడండి, అడుగున కాలింది. ఇప్పుడు మనము టర్న్ చేసుకోవాలి స్లోగా. వావ్, చూసారా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. 2 minutes మనం మూత పెట్టుకుందాము. ఓకే అండి, మన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయింది. ప్లేట్లోకి తీసుకుందాము.
ఓకే అండి, చూసేసారు కదా, ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.